స్టార్ వెస్ట్ ఊబర్ ఇస్ ద బెస్ట్. 246 మనకు పడ్డది 15 కిలోమీటర్ రైడ్, కాకపోతే ఇక్కడ 13 కిలోమీటర్లు చూపిస్తుంది. 125 అన్న, థ్యాంక్స్ అన్న. 176 థ్యాంక్ యూ అన్న. లక్ష్మణ్ అన్న నిజంగా దేవుడు అబ్బా, ఎందుకంటే నేను 4 కిలోమీటర్ల నుంచి వచ్చినా కానీ ఆగిందంటే. 179 అన్న, థ్యాంక్స్ అన్న. హైలైట్ అంటే హైలైట్ రైడ్ పో మావా, నిజంగా చెప్తున్నా బా. ఇవాళ ఏందో ఊబర్ మంచిగా గట్టిగా పడుతున్నాయి రైడ్లో. ఇప్పుడు ఇజ్జత పోతే తెలుసా, రోజు తిరుగుతూనే ఉంటా కానీ ఏరియా పేరు తెలియదంటే. 136 144 అన్న, థ్యాంక్స్ అన్న. 109 అన్న, థ్యాంక్ యూ అన్న. 104 మేడం, థ్యాంక్ యూ మేడం. 59 ఓకే, థ్యాంక్ యూ అన్న. 121 థ్యాంక్ యూ అన్న. రైట్ మావా, ఇంటికి వెళ్ళిపోతున్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై చిన్ను వన్. 30 daysలో 60K మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే 6. ఈరోజు డేట్ వచ్చేసి 17 సోమవారం. ప్రజెంట్ టైం వచ్చేసి 7 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా. ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు చూస్తా, ఏమైనా రైలు పడతాయేమో ఇంటికాడ నుంచే. పడితే వెళ్ళిపోతా. ఒకవేళ ఒక 5 నిమిషాల్లోపు ఏం పడకపోయినాయి అనుకో, చక్క సైనిపూర్కి వెళ్ళిపోతా. ఎందుకంటే ఎక్కువసేపు లేట్ చేయకుండా, వెయిట్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా రైడ్ అనేది కొట్టాలి. లాంగ్ రైడ్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఓలా ఊబర్ ర్యాపిడో అన్నీ ఆన్ చేసి పెట్టినా. ఎందులో మంచి లాంగ్ రైడ్ పడుతుందో అది యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతా. రైడ్లు స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నేను చేసే వీడియోలో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోర్రి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. రైట్, మరి ఫస్ట్ రైడ్ పడ్డాక వెళ్దాం. రైట్ మా, మనకు ఫస్ట్ రైడ్ పడ్డది ఊబర్లా 29 కిలోమీటర్లు. ఫస్ట్ మైల్ వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంది. కస్టమర్ ఆగుతాడో ఆగడో అనుకున్నా, బాగానే ఆగిండు. ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంది, పోయి కస్టమర్ పికప్ చేసుకుందాం. ఇంటికాడ 15 నిమిషాలు వెయిట్ చేసినా రైడ్ పడుతుందేమో యాక్సెప్ట్ చేద్దామని. ఏం పడతలేవు ఇక, సపరేట్గా ఎందుకు మళ్ళీ టైం వేస్ట్ అని చెప్పేసి బండి వేసుకొని వచ్చేసినాం. కాపరాదాకా వచ్చినాక ఈ రైడ్ పడ్డది. పోయి కస్టమర్ని ఎక్కించుకుందాం. 29 కిలోమీటర్లు పడ్డది, కాకపోతే అమౌంట్ అయితే తక్కువ పడ్డది అబ్బా. 254 రూపాయలు ఏమో చూపించింది. కాకపోతే ఏం చేద్దాం, ఏదో ఒకటి లాంగ్ రైడ్ పడ్డది కదా అని యాక్సెప్ట్ చేసినాం. అదే 29 కిలోమీటర్లకి 290 రూపాయలు, కనీసం 280 రూపాయలు ఇచ్చినా కానీ బాగానే ఉండదు. మరి 200, అది నాకు తెలిసి మోటో సేవర్ అనుకుంటా. నేను ఏంటంటే అమౌంట్ ఒకటే చూసినా, కిలోమీటర్లు ఒకటే చూసినా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి చూసినా. మనం ఎక్కువసేపు అన్ని చూసుకుంటూ కూర్చున్నాం అనుకో, వేరే రైడర్ యాక్సెప్ట్ చేస్తాడు. ఇక అట్లా అన్నట్టు ఏదో ఒకటి యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నా. ఇప్పుడు కస్టమర్ పికప్ చేసుకుందాం. ముంగట కస్టమర్లు నించున్నారు, వాళ్ళే అనుకుంటా. ఊబరా అన్నా? 0406 ఎక్కండి. ఓకేనా? 28 కిలోమీటర్లు 57 నిమిషాలు. మళ్ళీ వచ్చిన మావా, ఆల్మోస్ట్ గంట పట్టింది రానికి. ఎంత అమౌంట్ ఎంత? 246 థ్యాంక్ యూ మేడం. 246.3038 ఉంది. కానీ మనకేమో ఈ ఫస్ట్దే గుర్తొస్తుంది అడిగేటప్పుడు కస్టమర్ అని, ఇది గుర్తుకు రాదు. ఇగో కస్టమర్ 246 వేసారు. ఈ 38 పైసా మన జోలోకి వెళ్ళి పెట్టుకోవాలి రైడ్లకి. ఎప్పటి నుంచి ఏం చేస్తా అంటే అట్లా పైసలు కనబడ్డాయి అనుకో, డైరెక్ట్ 246.38 కనిపించింది కదా, 247 అడుగుతా డైరెక్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఒక మంచి రైడ్ యాక్సెప్ట్ చేద్దాం. లాంగ్ రైడ్, 2వ రైడ్ పడేదాకా ఇన్నే కూర్చుందామా. ఎందుకంటే అటు ఇటు తిరుగుతుంటే పెట్రోల్ అంతా వేస్ట్ అయిపోతుంది. నేను ఇప్పుడు రైడ్ పడతలేదు, ఇప్పుడు అయిపోయింది కదా ఇక్కడ. జర ముందుకు పోతే రైడ్ పడతాయేమో అన్నట్టు వాడి పోతూనే ఉన్నా 2, 3, 4, 5 కిలోమీటర్లు పోతున్నాయి ఒక్కొక్కసారి అర్థం కాకుండా. పెట్రోల్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకే కస్టమర్ దింపేసి ఇక్కడ నించుంటా. ఎందుకంటే ఇక్కడ పడతాయి కదా ఎట్లయినా. ఒకవేళ ఇక్కడ పడవు, ఇక్కడ ఉండి మనం వేస్ట్ అనిపిస్తే ఎటన్నా పోవచ్చు. ఇక్కడ పడతాయి కాబట్టి జరసేపు ఇన్నే చూస్తా. ఇప్పుడు ఏదామంటే ర్యాపిడో ఇంకా ఉన్నాయి కదా, ఓలా కూడా ఆన్ చేసి పెడతా. ఏదైనా మంచి రైడ్ పడితే యాక్సెప్ట్ చేద్దాం. రైట్ మా, మన సెకండ్ రైడ్ పడ్డది 15 కిలోమీటర్లు 123 రూపాయలు చూపించింది. అన్న ఓటీపీ చెప్పన్నా? 7533 ఎక్కడన్నా? ఓకే రానా? ఆ కస్టమర్ నాకు ఈయనే దింపినా, ఈ నుంచే పడ్డది. అటు ఇటు పోకుండా ఏదో ఒకటి యాక్సెప్ట్ చేసిన. కొంచెం అమౌంట్ తక్కువ వస్తుంది అబ్బా, ఇది ఒకటే బాధ. 15 కిలోమీటర్లు అంటే కనీసం 150 రూపాయల లోపు రావాలి. ఇది మరీ దారుణంగా ఇస్తాడు. ఓయ్ ఒక్క నిమిషం ఆగు, ఏదో తేడా కొట్టింది. మనకు పడ్డది 15 కిలోమీటర్ రైడు, కాకపోతే ఇక్కడ 13 కిలోమీటర్లు చూపిస్తుంది. 29 నిమిషాలు. 13 కిలోమీటర్లకి ఇప్పుడు నాకు చూపించిన అమౌంట్ ఇస్తే మాత్రం ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. డ్రాప్ అయిపోయాక చూద్దాం మనకి ఎంత ఇస్తాడో. 125 అన్న, థ్యాంక్స్ అన్న. రైట్ అయిపోయింది మావా. సెకండ్ రైడు 125 రూపీస్ తీసుకున్నా. 124.96 చూపించింది. ఓటీపీ అన్న 1500 ఎక్కడన్నా? రైట్ మావా, మనకి ఇంకో రైడ్ పడ్డది 14 కిలోమీటర్లు 35 నిమిషాలు చూపిస్తుంది. 180 రూపాయలు చూపించింది అమౌంట్. కిలోమీటర్ చూస్తే 14 ఉంది. ఓకే, హై డిమాండ్ ఏరియా, సర్చ్ వచ్చినట్టుందని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. పికప్ ఒకటే 2 కిలోమీటర్లు ఉంది. కస్టమర్ ఆగుతాడో ఆగడో అనుకున్నా, బట్ ఆగిండు. పికప్ చేసుకున్నా, వెళ్ళిపోదాం. 14 కిలోమీటర్లు అది యాన్నో కూడా చూడలేదు నేను. నాకేంటంటే అమౌంట్ 180 రూపాయలు నవ్వడంగానే యాక్సెప్ట్ చేసేసిన. 176 అన్న, జర ట్రాఫిక్ తక్కువనే ఉంది.
177 చేయండి అన్న. 176.72 ఉంది. లేకపోతే అట్లే ఎగ్జాక్ట్ అమౌంట్ చేసినా పర్లేదు. థ్యాంక్ యూ అన్న. రైట్ మా అయిపోయింది. 176.70 సంథింగ్ ఎంత చూపించింది. కాకపోతే నాకు రైడ్ పడ్డప్పుడు ఎంత చూపించింది తెలుసా? 180 చేంజ్ చూపించింది. మరి మిగతా అమౌంట్ వాలెట్లో యాడ్ చేస్తారేమో. గ్యాప్లో వస్తుంటే ఇంకో రైడ్ పడ్డది, యాక్సెప్ట్ చేసిన. అది 10 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు చూపించింది, 180 రూపాయలు చూపిస్తుంది. అమ్మ బాగుంది కదా అని చెప్పి యాక్సెప్ట్ చేసిన. అది కూడా ఎట్లా తెలుసా? 3 కిలోమీటర్లు ముంగట్నే పడ్డది నాకు ఆ రైడు. కస్టమర్ ఇంతసేపు క్యాన్సిల్ చేయకుండా బాగానే ఆగిరు ఓలోగానే. పోయి కస్టమర్ని ఎక్కించుకుందాం. నా డౌట్ ఏంటంటే కస్టమర్ ఉన్నాడో వెళ్ళిపోయిండో, నాకు అదే డౌట్. అబ్బా లక్ష్మణ్ అన్న నిజంగా దేవుడు అబ్బా. ఎందుకంటే నేను 4 కిలోమీటర్ల నుంచి వచ్చినా కానీ ఆగానంటే నేను అనుకున్నా యాక్సెప్ట్ చేసేటప్పుడు. ఎందుకు యాక్సెప్ట్ చేసినా అంటే నేను రైడ్లో వస్తున్నా కదా, నాకు 3.5 కిలోమీటర్ 4 కిలోమీటర్ల నుంచే రైడ్లు పడుతున్నాయి. ఈ అబ్బా ఇది ఒకటి మూతనే ఉందని చెప్పేసి అందులో ఒకటి మంచి రైడ్ యాక్సెప్ట్ చేసిన. ఎందుకంటే క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అయింది, వెయిట్ చేసిర్రు. ఇక్కడ పర్దాకర మోగినప్పుడల్లా సౌండ్ అనేది ఫుల్ అయిపోతుంది. అట్లా అని యాక్సెప్ట్ చేసిన. మీరేనా అన్న? ఓటీపీ అన్న 8169. ఎక్కడ నాన్న? రైట్ మా పికప్ అయిపోయింది. 11 కిలోమీటర్లు 35 నిమిషాలు చూపిస్తుంది. వెళ్ళిపోదాం. మనకి అన్నో తెలియదు కానీ చెప్పలే 11 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పడ్డది మావా అని. కానీ అమౌంట్ మాత్రం 180 పడ్డది. బాగుంది కదా. 179 అన్న. థ్యాంక్స్ అన్న. హైలైట్ అంటే హైలైట్ రైడ్ పో మావా, నిజంగా చెప్తున్నా. ఏమో 11 కిలోమీటర్లకు 200 రూపాయలు అంటే ఆల్మోస్ట్ మనకు డబల్ అమౌంట్ వచ్చినట్టే. 11 కిలోమీటర్లకు ఎంత రావాలి మనకు? 100 రూపాయలు 110 రూపాయలు గట్టిగా అయితే సర్జు ఉంది. 180 రూపాయలు నాకు అమౌంట్ చూపించింది రైడ్ పడ్డప్పుడు. కాకపోతే అన్న వచ్చేసి ఇప్పుడు అంటే డ్రాప్ దగ్గరకు వచ్చిన తర్వాత 179 రూపీస్ చూపించింది. అన్న మనకు 200 కొట్టిండు. బాబా 20 రూపాయలు టిప్ వచ్చినాయి, టిప్పు లెక్కలా. కానీ రైడ్ అసలు హైలైట్ పడ్డది పో. నాకు ఈ మొత్తం అసలు ఈ రైడే స్పెషల్ అసలు. ఎందుకంటే మనం 4 కిలోమీటర్లు పికప్ పోయినాం. అన్న అవుతాడో ఆగడో అనుకున్నా, ఆగిండు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లొకేషన్కి వచ్చిన తర్వాత అన్ని రూపాయలు ట్రిప్ కొట్టిండు. నాకు 11 కిలోమీటర్లకి నువ్వు వచ్చిన అమౌంట్ 180 రూపాయలు. బాబా స్టార్ బెస్ట్, ఊబర్ ఇస్ ద బెస్ట్. మంచిగా ఉంటేనేమో పొగుడుతా, మంచిగా లేకపోతే తిడతా. వాటి తెచ్చాను. ఇంకో రైడ్ పడ్డది ఊబర్ రా. ఇవాళ ఏందో ఊబర్ మంచిగా గట్టిగా పడుతున్నాయి రైడ్లో. 13 కిలోమీటర్లు 139 రూపాయలు చూపించింది అమౌంట్. కాకపోతే మోటార్ కాదు, మోటార్ సేవర్ అంట. అంటే కొంచెం అమౌంట్ తక్కువ రావచ్చు నాకు తెలిసి. అదే మోటార్ అయి ఉంటే ఇంకెక్కువ అమౌంట్ వచ్చేది 13 కిలోమీటర్లకి. మీరేనా అంకుల్? అబ్దుల్ అని వచ్చింది అంకుల్. ఓటీపీ అంకుల్ 4804. ఎక్కండి. ఓకేనా కాకా? పోదామా? రైట్ మా పికప్ అయిపోయింది. 13 కిలోమీటర్లు 39 నిమిషాలు చూపిస్తుంది. ఆడపడ్డదో చూడలేదు. మనకి ఈ ఏరియా పేర్లు గుర్తుపెట్టుకోవాలి మా వాడు ఇజ్జత పోతే తెలుసా. రోజు తిరుగుతూనే ఉంటా కానీ ఏరియా పేరు తెలియదంటే నాకేందంటే ఇప్పుడు ఇది నేను ఉన్నది ఆఫీస్ పేట అని తెలుసు. ఎగ్జాక్ట్ ఏడున్నా అంటే చెప్పలేను. 136 144 అన్న. థ్యాంక్స్ అన్న. 109 అన్న. థ్యాంక్ యూ అన్న. 104 మేడం. థ్యాంక్ యూ మేడం. 59. ఓకే థ్యాంక్ యూ అన్న. 121. థ్యాంక్ యూ అన్న. రైట్ మా ఇంటికి వెళ్ళిపోతున్నా. అర్జెంట్గా ఇంటికి రమ్మని చెప్పేసి మా అమ్మాయి ఫోన్ చేసింది. అట్లా అని వెళ్ళిపోతున్నా. ఇందాక అన్నని కొంపల్లో దింపేసిన తర్వాత వెయిట్ చేస్తుంది ఇంకో రైడ్ కోసం. మమ్మీ ఫోన్ చేసి కొంచెం ఇంటికాడ పడుంది రారా అంటే సరే అమ్మ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 4:12 అవుతుంది. ఇంకొక 2 అవర్స్ ఉండుంటే ఇంకొంచెం అమౌంట్ అయ్యేది. పర్లేదు, ఇప్పుడు కూడా అమౌంట్ మంచిగా నిర్ణయం అయింది. ఇంకొక 2 అవర్స్ ఉండుంటే అమౌంట్ మంచిగా అయ్యేది. కానీ ఇంకా ఏం చేద్దాం, తప్పదు, ఇంటికి వెళ్ళిపోవాలి. ఒకసారి మనం ఎంత ఎర్న్ చేసినాం ఏం సంగతి అన్నది ఒకసారి చూసుకుందాము. అన్ని యాప్స్ ఓపెన్ చేసి ఉన్నాయి కదా. రైట్, అన్ని యాప్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. స్క్రీన్ రికార్డింగ్ ఏది? స్క్రీన్ రికార్డింగ్ రైట్. ఇలా ఏంటంటే ర్యాపిడో ఇంకా ఊబర్ రెండే కొట్టినా. అసలు పొద్దున్న నుంచి ఏంటంటే ఊబరే కొట్టినా. కాకపోతే ఏంటంటే సడన్గా మధ్యలో ర్యాపిడోలో కొట్టాల్సి వచ్చింది. మధ్యాహ్నం 2:30 తర్వాత అనుకుంటా చక్కగా రైడ్ పడలేదు ఊబర్లో. అట్లా అని ర్యాపిడో ఆన్ చేసిన. ఒకసారి మనం ఇవాళ ఎంత ఎర్న్ చేసినాం, ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం, ఎంత పెట్రోల్ పోయింది, ఎన్ని గంటలు పని చేసినాం చూసుకుందామా. ఫస్ట్ వచ్చేసి ఊబర్. ఎందుకంటే ఇలా ఊబర్లోనే ఆల్మోస్ట్ పొద్దుగాల నుంచి అంటే పొద్దుగాల 7 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 దాకా ఇదే కొట్టినా మొత్తం. అట్లా అమౌంట్ అనేది మంచిగా అయింది దీంట్లో. అమౌంట్ రైళ్ళు కూడా మస్తు పడ్డాయి, సూపర్ పడ్డాయి అసలు ఇవాళ ఊబర్లో. 1259 రూపాయలు కొట్టిన ఊబర్లో. క్యాలిక్యులేటర్ అయిపోయింది. 1259 ప్లస్ అంతేనా? అంతే. ఇంకొక 2 అవర్స్ ఉంటే ఇంకొక మంచిగా అయ్యేది. కానీ అమౌంట్ ఏం చేద్దాం, తప్పలేదు, పోవాల్సి వస్తుంది ఇంటికి. ర్యాపిడోలో వచ్చేసి 167 167
ప్లస్ ఇవాళ టిప్లో వచ్చేసి టోటల్ ఒక 70 రూపీస్ వచ్చినాయి మనకు. ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు ఇక టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 1496 రూపాయలు. డే 6లో మనం ఎర్న్ చేసిన అమౌంట్ 1496. వీడికి డే 6 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం, పెట్రోల్ ఎంత పోయింది, ఎన్ని గంటలు పని చేసినాం చూద్దాం. ఇందులో నుంచి మైనస్ పెట్రోల్ ఎంత, ఎన్ని కిలోమీటర్లు అయింది ఇప్పటికి. బాగానే తిరిగినామా. జర కోంపల్లి నుంచి ఈడి వరకు అంటే ఇంటి వరకు ఖాళీగా వచ్చిన. మధ్యలో ఒక రైడ్ పడ్డది కాపురకి, అది యాక్సెప్ట్ చేసిన. బట్ మ్యాచింగ్ అని వచ్చేసి వెళ్ళిపోయింది. అది అవ్వలేదు, మనకు వల్లేదు. ఇదేం కనిపిస్తలేదు. ఓకే పర్లేదు, కొంచెం మబ్బు కనిపిస్తుంది. కనిపిస్తుందో లేదో, ఇది మబ్బు ఉంది. 185 కిలోమీటర్లు తిరిగిన. ఈ నుంచి మా ఇంటికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. పర్లేదు. 186 అంటే 420 రూపాయలు తీసేస్తున్నా పెట్రోల్. మైనస్ 420 పెట్రోల్ తీసేస్తున్నా. అంటే ఇవాళ మనం టోటల్ ఎర్న్ చేసిన అమౌంట్ పెట్రోల్ పోగా 1076. మనం ఇవాళ ఎన్ని గంటలు పని చేసినాం, పొద్దుగాలు వచ్చేసి 7 గంటలకు ఆన్ చేసిన. ఇప్పుడు వచ్చేసి టైం 4 అవుతుంది. అంటే దగ్గర 9 గంటలు అంతేనా. 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4 అంతే. మొత్తం టోటల్ 9 గంటలు పనిచేసినాం మనం ఇవాళ. 9 గంటలు పనిచేస్తే మనం ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి 1496. ఇందులో పెట్రోల్ పోగా మనకు మిగిలిన అమౌంట్ వచ్చేసి 1076. రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. డే 7 తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.